భవనములో రేయి పగలు వేచి ఉందును యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచి ఉందును స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా అందరూ కలిసి హృదయమంతటితో మనసారా ప్రభువానికి మహిమ చెల్లిస్తున్నా, నీకు ఘనత చెల్లిస్తున్నా. సంవత్సరమంతా కాచి కాపాడినందుకయ్యా నీకే ఘనత, నీకే మహిమ చెల్లిస్తున్నాము. స్తోత్రం 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 స్తోత్రం. జీవాధిపతి జీవం కలిగిన యేసు నీకు వందనాలయ్యా, నీకే మహిమ చెల్లిస్తున్నా, నీకే ఘనత చెల్లిస్తున్నా. ఆత్మస్వరూపి జీవాధిపతి జీవం కలిగిన యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. జీవాధిపతి నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలు. జీవగల తండ్రి శివాధిపతి మా దేవా మా ప్రభువా నాయనా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగుణ నా యేసునాథా నీకు వందనాలు. ఆత్మస్వరూపి జీవాధిపతి జీవం కలిగిన యేసు నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. జీవం గల తండ్రి శివాధిపతి నీకేనయ్యా స్తోత్రాలు 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 స్తోత్రాలు. దేవా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, ప్రైజ్ లార్డ్. పూర్ణ బలముతో సేవించేదన్. స్తోత్రాలు. ఆరాధన 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 ఆరాధన. ప్రేమ గల ఆయన, కృపగల తండ్రి, హల్లెలూయా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. శివాధిపతి నీకు వందనాలు, జీవం కలిగిన యేసు నీకు వందనాలు. ఆత్మస్వరూపి శివాధిపతి జీవం కలిగిన యేసునాథా నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలు. సంవత్సరం అంతా కాపాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా 12 మాసాలు కాపాడినందుకు నీకు వందనాలు. అయ్యా మమ్మల్ని పోషించినందుకు నీకు స్తోత్రాలు, మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు, మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు. ఆత్మస్వరూపి అయ్యా ఈ సంవత్సరంలో తండ్రి అపరాధములుంటే క్షమించండి,
నీకు తిరుగుబాటు స్వభావం ఉంటే క్షమించండి అయ్యా. నాయనా నీకు అయ్యా ప్రభువా నీకు వ్యతిరేకముగా నా క్రియలన్నిటినీ ప్రభువా నీ సన్నిధిలో నీ సకం మందు ప్రభువా ఒప్పుకుంటున్నానయ్యా. నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తండ్రి, మమ్మల్ని పోషించిన దేవుడు నీకు స్తోత్రాలు, మమ్మల్ని బలపరిచిన దేవుడు నీకు స్తోత్రాలు, మమ్మల్ని ఆదరించిన దేవుడు నీకు స్తోత్రాలు. ఆత్మస్వరూపి మా మధ్యకు రండి ప్రభువా, పరిశుద్ధాత్మదేవా మా మధ్యకు రండి తండ్రి. నీ ఆత్మకార్యాన్ని జరిగించండి అయ్యా. కూడిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు మాట్లాడండి ప్రభువా. పరిశుద్ధాత్మ ప్రవాహాన్ని ప్రభువా మా మధ్యకు తీసుకొస్తున్నందుకు నీకు వందనాలు. నీ వాక్యంలో బలం ఉన్నది, నీ వాక్యంలో శక్తి ఉన్నది, నీ వాక్యంలో తండ్రి జీవం ఉన్నది ప్రభువా. నీ వాక్యముతో మమ్మల్ని సంధించండి ప్రభువా. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. జీవాధిపతి నీ కొందనాలు, జీవం కలిగిన యేసు నీ కొందనాలు. నీ కరుణాపీఠం దగ్గరికి వచ్చినాం, నీ కృపాసనం దగ్గరికి వచ్చినామయ్యా. మమ్మల్ని దర్శించండి, నీ రక్తముతో మమ్మల్ని శుద్ధీకరించండి. నేత్రములు ఉన్న పాపములను ప్రభువా, ఆలోచనల పాపములను, తలంపులు ఉన్న పాపములను, హృదయములో ఉన్న పాపములను ప్రభువా, అదిగో అదిగో ఈ ప్రశస్తమైన యేసు రక్తము వస్తుండగా ప్రతి బిడ్డను మీరు తాగుచుండగా తండ్రి నీ ఆత్మతో ప్రభువా శుద్ధీకరించమని వేడుకుంటున్నాను. అరికాలు నడినెత్తి వరకు ప్రభువా నీ రక్త ప్రోక్షణలో బిడ్డను తీసుకుంటున్నాను అయ్యా. పరిశుద్ధపరచండి, నీ ఆత్మ కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాను. స్తోత్రం స్తోత్రం. మీ ఆత్మలో బలపరిచినందుకు వందనాలు. ఆత్మస్వరూపి నీ కొందనాలు, జీవాధిపతి నీ కొందనాలు, జీవం కలిగిన యేసు నీ కొందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావములన్నిటినీ మీకు చెల్లిస్తున్నానయ్యా. నన్ను కూడా నీ సిలువు చాటున మరుగుపరచండి, నన్ను కూడా శుద్ధీకరించండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవా నీ సత్యవాక్యములోకి నన్ను నడిపించండి, మమ్మల్ని నడిపించండి. మీరు మాతో మాట్లాడండి నాయన, నీ ఆత్మకార్యం జరిగించమని యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కూర్చుందాం. ప్రైజ్ లార్డ్. మీ కుడి హస్తాలతో బైబిల్ ఎత్తిపెట్టండి. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ. వచ్చే నూతన సంవత్సరంలో ప్రతి చేతిలో బైబిల్ ఉండాలి. అది చిన్న బిడ్డ అయినా పెద్ద బిడ్డ అయినా. మంచిది. శ్రేష్టమైన యేసుక్రీస్తు దివ్యనామములో కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలు. మీ పక్కవారి వైపు చూసి, ఈ సంవత్సరం అంతా ప్రభువారు నేను కాచి కాపాడినందుకు, ఆ మంచి దేవుడును నేను పోషించినందుకు, నిన్ను కాపాడినందుకు మనిద్దరము కలిసి దేవునిని మహిమ చెల్లిద్దామని ఒకరికొకరు చెప్పుకోండి, ఒకరికొకరు చెప్పుకోండి. సిస్టర్, దేవుడు నిన్ను కాపాడినందుకు దేవునికి మహిమ. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినందుకు దేవునికి మహిమ. దేవుడు నేను పోషించినందుకు నీకు దేవునికి మహిమ. నీకు ఆరోగ్యం ఇచ్చినందుకు దేవునికి మహిమ. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇది చిట్ట చివరి ఈ సంవత్సరపు ఆరాధన. దాదాపు 52 వారాలు దేవుడు మనతో నిత్యము మాట్లాడుతూ ఎన్ని సంవత్సరములు కాచి స్పెసిఫిక్గా 2025 సంవత్సరంలో జనవరి 1 తారీఖు నుండి ఈ రోజు వరకు ఇంకా 3 రోజుల్లో నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెడతాం. ఈ సంవత్సరం అంతా దేవుడు మన పట్ల చేసిన కార్యాలను, దేవుడు మన పట్ల చేసిన ఆ గొప్ప కాపుదలను బట్టి, దేవుడు మనల్ని నడిపించిన రీతిని బట్టి, దేవుడు మనల్ని బలపరిచిన రీతిని బట్టి,
దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు ఇరుకులో విశాలతను కలుగు చేస్తూ, కృంగిపోయినప్పుడు మనల్ని లేవనెత్తుతూ, బలహీనలైనప్పుడు మనల్ని బలపరుస్తూ ఆయన ఎంతగానో మనలను కాచి కాపాడాడు. దానిని బట్టి దేవునికి 2 హస్తాలెత్తి మనసారా దేవుని మహింపరుద్దాం. అయ్యా నీకు స్తుతులు స్తుతులు స్తుతులు. ఆరోగ్యం ఇచ్చినందుకు స్తుతులయ్యా, భద్రత ఇచ్చినందుకు స్తుతులయ్యా, పోషించినందుకు స్తుతులయ్యా, అయ్యా మమ్మల్ని నడిపించినందుకు స్తుతులయ్యా. ఎన్నో భయంకరమైన శోధల నుండి మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలయ్యా. మమ్మల్ని మీరు బలపరిచినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా నా జీవిత కాలం అంతా అయ్యా నిన్ను మహింపరుస్తాను ప్రభువా, నేను గణపరుస్తున్నానయ్యా. ఈ 52వ వారం తండ్రి నీ సన్నిధిలో దేవుని సముఖమందుకు వచ్చి మనసారా ఈ సంవత్సరం అంతా కాపాడినందుకు నీకు వందనాలు. నా చిన్న బిడ్డల విషయంలో ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఎన్నో ప్రమాదాల నుండి నన్ను తప్పించినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా నేను చేస్తున్న ఉద్యోగ స్థలాల్లో, అయ్యా నేను చేస్తున్న పనులలో నీ దేవదూతలతో నన్ను సంరక్షించారు. ఈ నేత్రానికి కనపడవు కానీ ప్రభువా, మీరు లేకపోతే నీ సన్నిధిలో ఇలా కూర్చునేవాడిని కాను ప్రభువా. అందరి బట్టి నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రార్పణ చేస్తున్నాను. నేను మహింపరుస్తున్నాను, నేను గణపరుస్తున్నానయ్యా. నీకే స్తుతులు 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 చెల్లిస్తున్నాను. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. దేవా నిజమే ప్రభా, ఎన్నో భయంకరమైన అపవాది కంటికి కనిపించనివి, కనపడనివి ఎన్నో దాడుల నుంచి ప్రభువా, ఎన్నో శ్రమల నుండి మీరు రక్షించారు, కాపాడారు. శోధనలో ప్రభువా వెళ్ళకుండా మమ్మల్ని ఆపారయ్యా. నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. మనసారా దేవుని మహింపరచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. మంచిది దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచుండగా మనం శ్రద్ధ కలిగి విందాం. నిన్న రాత్రి వాక్యంలో ప్రభు వారు మాట్లాడినారు. ఇంకెవరైనా చూడకపోతే అది చూసి రాసుకోనండి. ప్రభువారు మనతో మాట్లాడుతున్న మాట 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. నేను చదువు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకున్న ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు. ప్రైజ్ లార్డ్. మనము ఈ 12 మాసాలు దేవుడు కాచి కాపాడాడు. దేవునికి మనము కృతజ్ఞత స్తుతులను, స్తోత్రార్పణను హృదయపూర్వకముగా మనసారా దేవునిని మహింపరచాలి. ఎప్పుడైనా మీకు ఈ అనుభవం ఉందో లేదో నాకు తెలియదు. ఈరోజు నేను తృప్తిగా దేవుణ్ణి ఆరాధించాను. ఉన్నాయా అనుభవాలు? ఉన్నాయా? ప్రైజ్ గాడ్. మీకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ 3 రోజులు అలా తృప్తిగా ఆరాధించడానికి రేపు, ఎల్లుండు, మరి 31వ తారీఖు మీరు కుటుంబాలతో రావాలి. ప్రైజ్ లార్డ్. మరలా 25వ సంవత్సరము తిరిగి రాదు. ఈసారి ఇలా కలిసి కూర్చోవటం లేదు. ఏ కుటుంబానికి ఆ కుటుంబం లైన్లో కూర్చోవాలి. ఫస్ట్ కుటుంబం,
తర్వాత కుటుంబం, తర్వాత కుటుంబం. ఒకళ్ళు వస్తే ఆ లైన్లో ఒకళ్ళే ఉంటారు. మేము కుర్చీల్లో కొంతమంది కూర్చోలేని వారు ఉంటారు, వారి కుర్చీలు ఇటు పక్కేస్తారు, వాళ్ళు కుర్చీలోకి వచ్చేవచ్చు. ఏంటంటే ఈ 3 రోజులు కుటుంబాలుగా రండి. ప్రైజ్గా కుటుంబాలుగా వచ్చి కుటుంబాలుగానే కూర్చోండి. అప్పుడు నీకు అర్థమైంది నా కుటుంబంలో ఎంతమంది వచ్చారు. నువ్వు ఒక్కదాని వచ్చావు, ప్రార్థన చేసుకో. నెక్స్ట్ ఇయర్ కుటుంబం అంతా ఉంటావు. ఆమేన్. అది మిమ్మల్ని తక్కువ చేయటం కాదు, కానీ దేవుని యొక్క నడిపింపే. ఏ కుటుంబానికి ఆ కుటుంబాన్ని కూర్చుని పక్కన కూర్చుని ఆడవండి, అయ్యా నా కుటుంబం ఇంకా రాలేదని. నమ్మదగిన దేవుడు నూతన సంవత్సరంలో కార్యం చేస్తాడు. ప్రైజ్గా మొదటి రోజు పశ్చాత్తాపము విడుదల కొరకు మొదటి ఉపవాస ప్రార్థన. ఆ సంవత్సరంలో నువ్వు చేసిన 25 సంవత్సరంలో ఎక్కడెక్కడ మాట యందు కానీ, తలంపులందు కానీ, ఆలోచనలో కానీ, క్రియలో కానీ దేవునికి వ్యతిరేకంగా ఏమేమి పాపం చేశావో, ఎక్కడెక్కడ అవిధేయతలోకి వెళ్ళిపోయావో, దేవునికి ఎక్కడెక్కడ వ్యతిరేకంగా ఉన్నావో వాటన్నిటి కొరకు పశ్చాత్తాప ప్రార్థన జరిగింది. ఏ రోజు? మొదటి రోజు. నేను ఒక మాట చెప్తా మీకు. ఏమండి, మీకు 1 లక్ష రూపాయలు అప్పు ఉందనుకో, ఏమనుకుంటారు? అప్పు తీరితే బాగుండు అనుకుంటావు. 25వ సంవత్సరం అప్పు పాపం. రేపు ఎల్లుండు అవతల ఎల్లుండు ఆ పాపము యొక్క అప్పును ప్రభువారు తుడిచేయబోతున్నారు. ప్రైజ్ గాడ్. ఎప్పుడైతే అది ఆ 3 రోజులు నువ్వు పశ్చాత్తాపగల, మొదటి రోజు పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. మరి ఏమి దేవుడు ఆయన ఏమి నడిపిస్తాడో, పరిశుద్ధాత్ముడు ఎలా నడిపిస్తాడో నాకు కూడా తెలియదు. ప్రైజ్ గాడ్. 7ంటికి స్టార్ట్ అవుతుంది, 10 వరకు ఉంటారు. ఒక సెక్షన్ ఉపవాసం ఉన్నాడు. ఇది చాలా విలువైన సమయం. మరలా చెబుతున్నాను, కుటుంబాలుగా రామండి, కుటుంబాలుగానే కూర్చోండి. ప్రార్థన కూడా కుటుంబంగా వ్యక్తిగత పాపాలు ఒప్పుకోవాలి, కుటుంబపరమైన పాపాలు ఒప్పుకోవాలి. ప్రైజ్ గాడ్. సంఘపరమైన పాపాలు ఉంటాయి, వాటిని ఒప్పుకోవాలి. అన్నా సంఘపరమైన పాపాలు ఏంటి అంటే, నువ్వు తీర్మానం చేసుకున్నావు 25వ తారీఖు 2025 ప్రతి వారం నేను దేవుని సన్నిధిలో ఉంటానని, తప్పిపోయావు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. నేను దేవుని సన్నిధికి క్రమముగా వస్తాను, ఇన్ టైంలో వస్తాను అనుకున్నావు, కానీ నిర్లక్ష్యముగా ఆ ఎల్లొచ్చులే అని కూర్చుని ఉంటావు. నిర్లక్ష్యం కూడా పాపమే. 2020 సంవత్సరంలో ఎన్ని రోజులు దేవుని సన్నిధిలో ఇంటి దగ్గర ఇలా గడిపావు? ఇది కూడా పాపమే. దేవుని సన్నిధిలో నేను సేవ చేయాలనుకున్నావు, ఒక్కరోజు కూడా చేయలేదేమో, అది కూడా పాపమే. దేవుని సన్నిధికి సిద్ధపాటు కలిగి రావాలి. ఆ సిద్ధపాటు లేకుండా ఏదో ఆఫీస్కి వెళ్ళినట్టు, డ్యూటీకి వెళ్ళినట్టు వెళ్ళి వచ్చేవేమో, అది కూడా పాపమే. దేవునికి ఇచ్చే విషయంలో ఒక సమర్పణ కలిగి, సిద్ధపాటు కలిగి రావాలి. ప్రైజ్ లార్డ్. దేవుని సన్నిధిలో, అయ్యా ప్రతిరోజు నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాను, ప్రతి ఆదివారం ప్రతిరోజు నా ఇంటిలో ప్రార్థన చేసుకుంటాను, ప్రతిరోజు నిన్ను ముఖ దర్శనం చేస్తాను అనుకున్నావేమో 25లో. ఎన్ని రోజులు ప్రార్థన చేయకుండా వెళ్ళిపోయావో, ఎన్ని రోజులు దేవుని వాక్యాన్ని చదవకుండా వెళ్ళిపోయావో. ఇలాంటివన్నీ రేపు నా ప్రభువారు తుడి చేయబోతున్నాడు. వచ్చి పశ్చాత్తాపం కలిగితే 0 చేసుకుని పరిశుద్ధముగా, పవిత్రముగా ప్రైజ్లా నూతన సంవత్సరం అడుగు పెడతాం. అది మొదటి రోజు పశ్చాత్తాపము. దాని ద్వారా మనకు కొన్ని శాపాలు, దోషాలు అపవాది తీసుకొస్తాడు, వాటన్నిటిని లయపరిచే రోజు అది. 2వ రోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కుటుంబం నీకు ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి, నీకు ఇచ్చిన పోషణను బట్టి, వీటన్నిటినీ ఒక్కొక్కటి జ్ఞప్తికి తెచ్చుకుని కుటుంబపరముగా దేవుని సన్నిధిలో
బాగా ప్రార్థన చేసి గొప్ప స్తుతి స్తోత్రార్పణ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది కూడా కుటుంబ పరంగానే. ప్రైజ్ గాడ్. ఆ మూడవది సిద్ధపాటు. కొత్త సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు మనల్ని మనం సరి చేసుకుని దేవుడు ఏ వాగ్దానం నాతో మాట్లాడబోతున్నాడు, వ్యక్తిగతమైన వాగ్దానం ఏంటి, మరి కుటుంబపరమైన వాగ్దానం ఏంటి, ఆల్రెడీ సంఘ వాగ్దానం కూడా ప్రభు వారు ఇచ్చేశాడు. వీటన్నిటి కొరకు కనిపెట్టుకుని నూతన సంవత్సరంలో దేవుడి చేసే ఆ నూతనమైన ఆశీర్వాదాలు, నూతన మహిమ కొరకు నువ్వు సిద్ధపడి నిరీక్షణ కలిగి నువ్వు సిద్ధపడే రోజు మూడవ రోజు. ఈ 3 రోజులు చాలా ప్రతిష్టమైనవి. నన్ను అన్నిదా భావించొద్దు. దేవుని సన్నిధిని మీరు భయముతో చేయండి. నీ వల్ల నా వల్ల ప్రపంచంలో ఏ మనుష్యుడు నీకు అక్కరకి రాడు. నీ భర్త కానీ, నీ పిల్లోడు కానీ, నీ పిల్లలు కానీ ఎవడు నీకు అక్కరకి రాడు. బల్లగుద్ది చెప్తున్నాను. నీకు సహాయం చేసేది, నీకు బాధలో ఉన్నప్పుడు దగ్గరికి వచ్చేది ఆయన ఒక్కడే. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక 4 విషయాలు మీ ముందుకు తీసుకొస్తాం. అసలు ఎలా మనం దేవుని సన్నిధిలో ఇదొక క్రమాన్ని పెట్టుకోవాలి. హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ప్రైజ్లా. ఎందుకు కృతజ్ఞతలు? సంవత్సరంలో నువ్వు పొందిన మేలులు, ఆశీర్వాదములు, విజయము, నీ కాపుదల, వీటి కొరకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఏంటండి? ప్రత్యేకమైన కృతజ్ఞతలు. దేవునికి మహిమ కలుగునుగాక. అనారోగ్యం వచ్చింది, దేవుడు కాపుదల పెట్టాడు, ఆరోగ్యం ఇచ్చాడు, మీరే వచ్చి ప్రార్థన చేశారు, కృతజ్ఞత కూడిక అయిపోయింది కదా. రేపు 3వ రోజులో ప్రత్యేకమైన కృతజ్ఞత హృదయపూర్వకముగా. ప్రైజ్లా. మీకు ఒక మాట చెబుతాను. ఏదైనా జనరల్గా మానవ మనుష్యుడు ఏదైనా సహాయం చేస్తే చాలా వందనాలండి, కృతజ్ఞతలు, ఇదిగో ఈ యొక్క పదార్థములు నీ కోసం తెచ్చానని వైద్యుడికి ఏం చేస్తాం, మళ్ళా అయ్యో ఫ్రూట్స్ ఇచ్చి వందనాలు చెప్పి వస్తాం. మళ్ళీ సంవత్సరం ఎండింగ్కి వెళ్ళి కలవండి, ఆయన ఎంత ఉప్పొంగిపోతాడో. నిన్ను ఆయన గుర్తుపెట్టుకుంటాడు. అప్పుడు గుర్తుపెట్టుకుంటాడు లేదు నాకు తెలీదు, ఇప్పుడు గుర్తుపెట్టుకుంటాడు ఆయన. ఏమండి, ఈ సంవత్సరంలో మీరు గుర్తుపెట్టుకొచ్చారు నా ప్రభువారు. ప్రైజ్లా. ఆయన ప్రేమ కలిగినది, అందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ప్రైజ్లా. ఎందుకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలంటే బ్లెస్ చేశాడు. ఏం చేశాడు? మీరు అనుకోవచ్చు, ఈ సంవత్సరం అంతా బాధలే కదా, ఈ సంవత్సరం అంతా అవమానాలే కదా, ఈ సంవత్సరం అంతా ఇరుకులే కదా, ఈ సంవత్సరం అంతా ఇబ్బందులే కదా అనుకున్నావు. ఆ ఇరుకులలో, ఆ ఇబ్బందులలో, అవమానాల్లో, ఆ శ్రమలలో, ఆ నిందలలో ఆయన కృపించి నిన్ను ఆదరించి వాక్యంతో బలపరిచి ఈ 365 రోజులు నడిపించుకుంటూ వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ. ఏముందన్నా అంటవేమో, నీకు ఆహారం ఇచ్చాడు. ఆహారం కొన్ని 100 మంది ఉన్నా నీకు ఆహారం ఇచ్చాడు, మంచినీరు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, నీకు నివాస స్థలం ఇచ్చాడు. ఎంతోమంది ఈ చలికి బయట వణుకుతున్నారు. కమ్మగా వెచ్చగా నీ గృహము కానీ, సొంత గృహము కానీ, అద్దె గృహము కానీ, అద్దె గృహము కూడా పే చేసే అమౌంట్ సామర్థ్యం ఇచ్చి వర్షానికి
ఎండకి చలికి నిన్ను ఆయన భద్రపరిచాడు. చప్పట్లు కొట్టి దేవుని అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఎంతోమందికి అన్నీ ఉన్నాయి, శ్రేష్టమైన భోజనం చేయగలిగిన ఆ యొక్క ఆ ఫైనాన్షియల్ ఎబిలిటీ ఉంది, అంత ధనవంతులు ఉన్నారు. కానీ ఒక్క స్వీటు తిని తృప్తి పొందే స్థితి వారికి లేదు, వాళ్ళకి ఆరోగ్యం లేదు. నువ్వు ఏది తిన్నా అరిగిపోతుంది. అందుని బట్టి దేవునికి మహిమ, అందుని బట్టి దేవుని కృతజ్ఞతలు. కొంతమందికి మెత్తటి దుప్పటి ₹1,00,000 2,00,000 పెట్టి కూడా వేసుకుంటారు నిద్రపోవాలని, కానీ నిద్ర పట్టదు. కానీ కటికి నేల మీద పట్టి కొనుక్కున్నా కూడా కమ్మటి నిద్రపోతున్నావు. ఇది దేవుని యొక్క ఆశీర్వాదమే. అందుని బట్టి దేవునికి మహిమ, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యంలో చూద్దాం. నిర్గమాకాండము 16వ అధ్యాయము, నిర్గమాకాండము 16వ అధ్యాయము 12వ వచనమును చూద్దాం. నువ్వు సాయంకాలమున మీరు మాంసము తిందురు చాలు. ఎవరు చెబుతున్నారు? దేవుడైన యెహోవా చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలను మాంసాహారంతో తృప్తిపరుస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. కొన్ని దేశాలలో, సుడాన్ కానీ, ఇథియోపియా కానీ, ఆఫ్రికా ఖండంలో వారానికి ఒక్కరోజు భోజనం కూడా దొరకట్లేదు. మట్టి తింటున్నారు, తాగటానికి నీరు కూడా లేదే. వారిద్దరిని తెచ్చుకుంటే నీకేం పెడుతున్నాడు ఆయన? మాంసాహారంతో తృప్తిపరుస్తున్నాడు వారం వారం. ప్రైజ్లా, దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్లా. ఈ డెడికేషన్లో నిజంగా మాంసాహారాన్ని ఎత్తేద్దాం అనుకున్నా, దేవుని అపారమైన కృప నేను పెట్టానని పెట్టాడు. చప్పటి కూడా దేవుని మహిమపరచు. ఎట్లా పెట్టాడో తెలుసా? సాయంత్రం కూడా ఉండి ఇంకా మిగిలిపోయింది. చప్పటి కూడా దేవుని మహిమపరచు. అసలు లేదనుకుంటే సమృద్ధి కలిగింది ఇచ్చాడు. ప్రభువారు ఏమన్నాడు? నేను మీకేమి ఇస్తానంటున్నాడు ఆయన? మాంసాహారముతో. అంటే ఆయన నిన్ను పోషిస్తున్నాడు. ఎలా పోషిస్తున్నాడో తెలుసా? సమృద్ధిగా పోషిస్తున్నాడు. తినగలిగిన సామర్థ్యం, అయికగలిగిన ఏర్పాట్లు, తిన్న తర్వాత భజనం చేసుకోవాల్సిన శరీర దారుఢ్యాన్ని కూడా ఇచ్చి నిన్ను ఆయన అంత కేర్గా చూస్తున్నాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అప్పులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి కానీ కాదు. ప్రైజ్ లార్డ్. దేవునికి 18వ వచనం చూడండి. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, మన్నా కురిపిస్తున్నాడు, మాంసాహారాన్ని పెడుతున్నాడు. కొంతమంది ఆశగా ఎక్కువ తెచ్చుకున్నారు, కానీ వాళ్ళకి మిగల ఎంతవరకు ఉందో అంతవరకు. కొంతమంది తక్కువ తెచ్చుకున్నారు, కానీ వాళ్ళకి తక్కువ కాల. చెప్పలేదు దేవుని మహిమపరచు. దేవుని బిడ్డలారా, తమ్ముడికి 1,00,000, నాకు 900 వస్తుంది రోజు. మొత్తం కలిపితే 20,000 వస్తుంది. నీ 20,000 నీకు తక్కువ కాదు. చెప్పలు కూడా దేవుని మహిమపరచు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కువ కూర్చుకున్న వారికి ఏమైంది? తక్కువ కాల. ఇంకా వాళ్ళకి మిగల్లా. తక్కువ తెచ్చుకున్న వారికి తక్కువ కాల. నిన్ను అట్లా పోషిస్తున్నాడు ఆయన. ప్రైజ్గా. అదే నిర్గమాకాండము 30వ వచనం చూడమ్మా. దానికి ఏమని పెట్టారు? మన్నా అని పేరు పెట్టిరి. అందరు నాతో కలిసి అండి. ప్రతిరోజు
నా ప్రభువారు మన్నాతో నన్ను తృప్తిపరుస్తున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ. నిత్యమైన మన్నా నా కొరకు ఉంచబడినది, దాన్ని బట్టి దేవునికి మహిమ. నా తరం వెంబడి తరమా దేవుని మన్నాను అనుభవిస్తారు. ప్రైజ్ లార్డ్. మన్నాని నా ప్రభువారు నాకు అనుగ్రహిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన్నా అను పేరు పెట్టారు. ప్రైజ్ లార్డ్. ఈ వచనము ఇది నిన్ను ఆయన పోషిస్తున్నాడు. అందును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ఒక హోప్, ఒక నిరీక్షణ. ఏం చేస్తున్నాడు? ఏ రోజుకి ఆ రోజు మన్నా కురుస్తూనే ఉంది. చెప్పలు కూడా దేవుని, ఏ రోజుకి ఆ రోజు మన్నా కురుస్తుంది. రేపేంటి, భవిష్యత్తు ఏంటి? చెల్లి తమ్ముడు వద్దు, తమ్ముడు దీని గురించి ఆలోచన వద్దు, దీని గురించి తలంపులు వద్దు. నమ్మదగిన దేవుడు. నువ్వు నమ్మితే రేపటి గురించి ఆలోచించుకో. రేపటి గురించి నీ బిడ్డకి, నీ బిడ్డ తరాలకి ఆయన సమృద్ధిగా కురిపిస్తూ ఉంటాడు. ప్రైజ్ లార్డ్. రేపటి గురించి ఆలోచద్దు. ఏ రోజుకి ఆ రోజు ఆయన పోషిస్తున్నారు. చింతపడొద్దు. పిల్లల కోసం చింతపడొద్దు, వారి భవిష్యత్తు కోసం చింతపడొద్దు. నువ్వు చేయవలసింది ఒక్కటే. మన్నా కురిసినప్పుడు ఇజ్రాయేలు ప్రజలందరూ వెళ్ళి పోగు చేసుకుని తెచ్చుకున్నారు. చప్పట్లు కూడా దేవుని మాట. దేవుని వాక్యమనే మన్నా ప్రతిరోజు ప్రపంచమంతా నా ప్రభువారు కురిపిస్తున్నాడు. ఎంత పోగు చేసుకున్నావనేది సమస్య. ఎంత దేవుని వాక్యాన్ని హృదయంలో తీసుకున్నావనేదే ప్రాముఖ్యము. ఎంత పోగు చేసుకుంటున్నా? రోజు వాక్యాన్ని చదువుతున్నావా? వాక్యాన్ని వింటున్నావా? వాక్యాన్ని పఠిస్తున్నావా? వాక్యాన్ని తీసుకుంటున్నావా? అలా పోగు చేసుకుని ఇశ్రాయేల్ ప్రజలు ఆ మన్నాని భుజించారు. చప్పట్లు కూడా దేవుని మహింపరచండి. ఆమేన్. ఎవరైతే ఆ మన్నాని స్వీకరిస్తారో, ప్రైజ్ లార్డ్, ఆయన ఒక నియమాన్ని పెట్టాడు. ఏం పెట్టాడు? మన్నా కురిపించాడు, ఆహారాన్ని ఇచ్చాడు, ఒక నియమం పెట్టాడు. అబ్బాయ్, శనివారము రాబోతుంది, 2 రోజులకు సరిపడా మన్నాని మీరు పోగు చేసుకోమని నియమాన్ని పెట్టాడు. అలా పోగు చేసుకొని వారు ఆకలితో అలమటించారు, నీరసపడిపోయారు, గమ్యానికి చేరుకోలేకపోయారు. దేవుని బిడలారా, దేవుని వాక్యమనే మన్నా ప్రతిరోజు కుమ్మరిస్తున్నాడు. రాబోయే రోజులలో వాక్యము కరువు అవుతుంది. మందిరాల మీద దాడులు జరుగుతున్నాయి. దేవుని సువార్త ముయ్యబడిద్ది. దేవుని వాక్యము ఇంకా వినపడదు. పరిశుద్ధ గ్రంథాలు భూమి మీద ఉంటాయో ఉండవో కూడా తెలియదు. అలాంటి సమయంలో బాగా కుమ్మరించబడుతున్న దేవుని వాక్యమును హృదయంలో బాగా భద్రపరుచుకోవాలి, హృదయంలో బాగా స్థిరపరచుకోవాలి. ప్రైజ్ లార్డ్. వారు నిత్యము జీవిస్తూనే ఉంటారు. అది ఆజ్ఞ. దేవుని వాక్యమును భద్రపరుచుకోవాలి. అయ్యా, సువార్త ప్రకటించని చాలా దేశాలు ఉన్నాయి. ఇక్కడ సువార్త తెలియదు. మన దేశానికి కూడా వచ్చాయి. కొన్ని స్టేట్స్లో దేవుని వాక్యము చెప్పటానికి పర్మిషన్స్ లేవు. రహస్యంగా చెప్పుకుంటున్నా కూడా వచ్చి దాడులు జరుగుతున్నాయి. అది ఏపీకి కూడా అలా వచ్చేసింది. ఈ సమయంలో మన్నా బాగా కుమ్మరించబడుతుంది. వాక్యము కరువయ్యే సమయంలో ఇది నీకు కావాలి. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగునుగా. ఇందును బట్టి దేవునికి మహిమ చెల్లించాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే వస్త్రమేంటి, నివాసమేంటి, ఆరోగ్యమేంటి, ఎన్ని బలహీనతలు ఉన్నా కూడా ఏ రోజుకి ఆ రోజు
నూతన బలముతో నేను ఇంకా నడిపిస్తున్నాను. చెప్పకూడదు దేవుని మహిమపరచు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడు? రెండో రోజు కుటుంబం అంతా వచ్చి ఏ పరిశుద్ధాత్మ నడిపించిన దాన్ని నిశ్చయంగా నా సేవకుడిగా చెబుతున్నాను. ఈ కుటుంబాలకు వచ్చి చూడండి, 2026 సంవత్సరం నువ్వు పోగొట్టుకున్న 7 వంతులు మళ్ళీ తిరిగిస్తా. ఎప్పుడు? ఆయన చెప్పిన క్రమాన్ని, ఆయన చెప్పిన ఆజ్ఞను పాటిస్తే ఇది హృదయపూర్వకమైన. నీ కుటుంబపరంగా ఆరోగ్యం ఇచ్చాడు, కుటుంబపరంగా విజయం ఇచ్చాడు. అందును బట్టి ఈ అంశాలన్నీ దేవుడు మీకు గుర్తు చేస్తూ ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. రెండోది, దేవుడు నీకు విజయాన్ని ఇచ్చాడు. చెప్పండి కూడా దేవుని బట్టి. ఈ సంవత్సరంలో అచీవ్మెంట్, ఎన్హాన్స్మెంట్ అంటాం, అంటే పెరుగుదల. ప్రైజ్లా. తమ్ముడు ఇప్పుడు సూర్యం అన్నాడు అక్కడ, ఒకసారి నిలబడమ్మా బ్రదర్. తమ్ముడు చూడండి బ్రదర్, సూర్యం తమ్ముడు ఒకప్పుడు సింగిల్, ఇప్పుడు ఫ్యామిలీ. ఇది అచీవ్మెంట్. దేవుని యొక్క ప్రేమ. ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు. ఎంతమంది పెళ్ళిళ్ళు లేకుండా ఎన్ని ఫోన్లు వస్తాయో, ఇది ఒక నీకు దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం. కూర్చోమ్మా, ప్రతి ఆశీర్వాదము కుటుంబంలో నుంచే వస్తుంది. చెప్పండి కూడా దేవుడు. కుటుంబాలుగా ఉన్న వారందరూ మీరు విజయం పొందిన వారే. చెప్పండి కూడా దేవుని మహిమపరచాలి. మీరు జయాన్ని పొందుకున్న వారే. యెహోషువ గ్రంథంలో ఎన్ని జయాలు వచ్చినాయి ఈ సంవత్సరం? ఏమండి, మీ పిల్లలు హెచ్చు తరగతికి వచ్చారా? అది జయమేగా. ప్రైజ్ లార్డ్. మీ పిల్లలు పాస్ అయ్యారుగా, ఇది జయమేగా. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతోమంది మిమ్మల్ని శోధిస్తున్నా, మిమ్మల్ని సమస్యలోకి నెడుతున్నా, మిమ్మల్ని ఇరుకుని పెట్టాలనుకుంటున్నా వారందరితో మాట్లాడగలిగిన సామర్థ్యం ఇచ్చి వారి మీద జయం ఇవ్వటల్లా. చెప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ప్రైజ్లా. యెహోషువ గ్రంథములో 6వ అధ్యాయములో ఇశ్రాయేలు ప్రజలు జెరికో నగరానికి వచ్చారు. ఏ నగరానికి వచ్చారు? జెరికో నగరానికి వచ్చారు, అంటే యెరికో పట్టణానికి వచ్చారు. దేవుని బిడ్డలారా, దేవుని అనుగ్రహము బట్టే విజయము పొందారు. చెప్పండి కూడా దేవుని మాట. నా విజయము వెనకాల దేవుని అనుగ్రహం ఉండాలి. ఏముండాలండి? దేవుని అనుగ్రహం ఉండాలి. నీ సామర్థ్యం కాదు, నీ ఎబిలిటీ కాదు, నీ శక్తి కాదు, నీ బలము కాదు, నీ రంగు కాదు, ఏది కాదు. కేవలము ఆయన అనుగ్రహమే. ప్రైజ్లా. ప్రైజ్లా. అసలు ఒక మాట చెప్పమంటారా? ఈరోజు మనం నిలబడ్డామంటే మరణం మీద విజయం ఇచ్చి ఇక్కడ నిలబెట్టాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. దీనికన్నా గొప్ప విజయం ఏదైనా ఉందా? ఏమి లేదు. నీకు జీవం ఇచ్చాడు. జీవం ఇచ్చావంటే మరణాన్ని నువ్వు గెలిచావు. ప్రైజ్ గాడ్. ఆ జెరికో పట్టణంకి వచ్చారు. ఆ జెరికో పట్టణము ప్రైజ్ లార్డ్ చాలా బలిష్టమైన మరి పట్టణము గోడ. పట్టణము లోనుంటుంది, పట్టణ వెలుపంతా చాలా బలిష్టమైన గోడ. ఆ గోడ ఎట్లా కట్టారు తెలుసా? శత్రువు సొమ్ముతో కట్టిన గోడ. జెరికో గోడ దేంతో కట్టారు? శత్రువు యొక్క సొమ్ముతో కట్టాడు. ప్రైజ్ లార్డ్. అంతేకాదు, చాలా బలమైనది ఈ గోడ. నీ కుటుంబం, నీ వ్యక్తిగతం, నువ్వు చేస్తున్న ఉద్యోగం, నువ్వు చేస్తున్న వ్యాపారం, నీ కష్టార్జితం, ఈ అన్నిటినీ దొంగిలించటానికి నీ చుట్టూరు
శత్రువు బలమైన కోట కడతాడు. ఈ మాంసపు నేత్రానికి అది అర్థం కాదు. అహర్నిశలు పని చేస్తాం, రూపాయి ఉండదు. ఇంటిల్లిపాది జాబు చేస్తారు, సమాధానం ఉండదు. ఇన్ని ఉన్న అనారోగ్యము ఏదొకటి. ఇది జెరికో గోడ. నీకు ఈ గోడను బద్దలు చేసే ఒక పద్ధతిని ప్రభువారు మనకిచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ. ఏ పద్ధతో తెలుసా? జెరికో అపవాది క్రియలను, అపవాది వలలను, అపవాది సంఖ్యలను, అపవాది గోడలను బద్దలు చేయగలిగిన ఒక ప్రత్యేకమైన పద్ధతి ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు. మీరు బూరలు తీసుకుని ఈ పట్టణము చుట్టూరు రోజుకొకసారి తిరగమన్నాడు. 6 రోజులు బూరలు తీసుకోవాలి. యాజకులు నడుస్తూ ఉంటారు, ఇజ్రాయేల్ ప్రజలు నడుస్తూ ఉంటారు, ప్రార్థనలు చేస్తూ దేవునిని ఆరాధిస్తూ స్తుతిస్తూ గోడ చుట్టూరు తిరుగుతూ ఉంటారు. దేవునికి మహిమకు. ఇది మొదటిగా ప్రభువారు చెప్పారు. రెండోసారి ఏం చెప్పాడు తెలుసా? 6వ రోజు అయిపోయిన తర్వాత 7వ రోజు 7 మారులు పట్టణము చుట్టూరు తిరగండి, దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే దేవుని మీద అసించలమైన విశ్వాసముతో ఇది చేశారో ఎరుకో గోడలు కూలిపోయి. చెప్పడం దేంప ఏదో పాట ఉంది ఎరుకో మీద. ప్రైజ్ గాడ్. ఉడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరుకో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, ఒడు మనకుండా భయమేలా మనకింకా, ఎరికో గోడలు ముందున్న భయమేలా మనకింకా. యుద్ధము కలిసి హృదయమంతటితో ఆరాధించు, గణపరచు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు. ప్రైజ్ లార్డ్. రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు. సైన్యములకు అధిపతి అయి. ప్రైజ్ లార్డ్. యెహోవా మన అండ. ప్రైజ్ లార్డ్. యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఈ పాట పాడుతున్నప్పుడు ఈ సంవత్సరంలో దేవుడు నీకు చేసిన యుద్ధాలన్నీ స్మరణకు రావాలి. ఆనందంతో సంతోషంతో మనం గంతులు వేస్తూ పాడతాం. ప్రైజ్ లార్డ్. మంచిది. నీ ఉద్యోగ స్థలాల్లో నీకు ప్రమోషన్ రాకుండా ఎరుకో గోడ కట్టబడింది ఏమో. ఆరోగ్య విషయాలలో అనారోగ్యమని ఎరుకో కూడా నీకు కట్టబడింది ఏమో. ఆర్థికముగా నిన్ను బాగా కృంగదీయాలని ఎరుకో గోడ కట్టబడింది ఏమో. దేవుడు ఒక పద్ధతి ఇచ్చాడు. దేవుడు ఒక పద్ధతి ఇచ్చాడు.
నా సన్నిధికి రండి, ఆరాధించండి, నా మీద ఆధారపడండి, నా వాక్యాన్ని విశ్వసించండి, ప్రార్థన చేయండి. ఆమె ఎరుకో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకున్నా, భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకున్నా, భయమేలా మనకింకా, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, ఆమేన్. యుద్ధమో యెహోవాదే. ఏమండి, పెళ్ళిళ్ళు కాకుండా ఎరుకోకూడదేమో, బిడ్డలు కలగకుండా ఎరుకోకూడదేమో, ఉద్యోగం రాకుండా ఆ జెరికో వాల్ అడ్డంగా ఉందేమో. దేవుడు మార్గ నిర్దేశాన్ని ఇచ్చాడు. ఏంటి మార్గ నిర్దేశము? ఆయన ఆరాధించు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఆయన మహిమపరచు, ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకు. ఆమె సింపుల్గా ఆయన కృపాసనం దగ్గరికి రా. ఆమె దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇది రెండో దాని కొరకు కృతజ్ఞత. మూడవది కీర్తనలు 91:11. త్వరగా ముగుస్తారు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి, చప్పట్లు కూడా దేవుని బిడ్డలారా, ఎన్ని ప్రమాదాల నుంచి ప్రభువారు మనల్ని రక్షించాడండి. దేవునికి మహిమ కలుగునుగా. ఇది కొంచెం చాలా ఎత్తు. నిన్న కూడా నన్ను చుండూరులో మరి కృతజ్ఞత ఈ రెండింగ్ పెట్టి వస్తున్నాం. తమ్ముడు ముందు మైకిల్ ఫ్రాన్సిస్ను సామ్రాజ్యం ముందు వచ్చారు, మేము వెనకాల బయలుదేరి 10 నిమిషాలు. మునిపల్లి దగ్గరికి రాగానే దాదాపు 10 నిమిషాలు ట్రాఫిక్ ఆగిపోయింది. ఏమైపోయింది? మా ముందే వీళ్ళు ఉన్నారు, పాస్టర్ గారు, నేను. ఏమండి ఏమైంది నేను చాలా టెన్షన్ పడ్డా. ప్రభువారు, నా దేవదూతలు తోడుగా పంపిమన్నావుగా, వెళ్ళారుగా అన్నాడు. చెప్పలు కూడా దేవుని మరి ప్రైజ్ గాడ్. ఆడికొస్తే ఏమి లేదు, 10 నిమిషాలు మాకు లేట్ అయింది అక్కడ. ప్రైజ్లా. ఎందుకంటే ప్రమాదాల నుంచి, అనారోగ్యాల నుంచి, ఆందోళన నుంచి, రోడ్డు ప్రమాదాల నుంచి మనలను ఆయన కాపాడుతూ, సంరక్షిస్తూ, నడిపిస్తూ, ఆలోచన చెబుతూ వచ్చారు. ఉదయకాలమే మీ బిడ్డలను పంపిస్తారు, మళ్ళీ సాయంకాలం క్షేమముగా ఆయన దేవదూతలకు అప్పచెప్పాడు. చేపట్లకు నువ్వు ఉదయకాలమే వెళతావు, మళ్ళీ సాయంత్రం వస్తావు. ఇక్కడ వచ్చిన మందిరంలో ప్రైజ్గా బిడ్డలు అందరూ కష్టపడి పనిచేసేవాడు. పాస్టర్ గారు అంటారు, అన్న ఏమండి, బిడ్డలందరూ, కొంతమంది బిడ్డలు మరి ముఖ్యంగా ఎత్తైన ప్రదేశాల్లో పెయింట్ వేసేవాళ్ళు ఎత్తుగా ఉంటారు, రాడ్ బిల్డింగ్ పని చేసేవాళ్ళు ఎత్తుగా ఉంటారు, మరి కూలి పని చేసేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తూ ఉంటారు. ఆడ విష సర్పాల నుంచి, అక్కడ ప్రమాదాల నుంచి ఆయన దేవదూతలే సంరక్షణగా ఉంది. అక్కడ దాకేందుకు నిన్న దయారాణి ఒక్కతే ఉంది పాపం, మాచవరంలో బ్రేకరీలో పనిచేస్తూ, చిన్న బిడ్డ. పాస్టర్ మరి ఎవరు లేరమ్మంటే, లేదమ్మగారు, నేను చీర కట్టి చీరలో అమ్మాయిని బండేసి చూసుకుంటూ పని చేసుకుంటాను. ప్రార్థన చేసి, ప్రభువా, మనుషుల కన్నా నీ దేవదూతలు భద్రం కదా. మనుషులన్నా ఒకసారి అమర్పాటుతో ఉండి నిద్రపోతారు, సరిగ్గా చూడరు, కానీ ఈ కుటుంబానికి మీరు దేవదూతలను ఇచ్చారు ప్రభువా, ఆ బిడ్డను కాపాడమని ప్రార్థన చేసి, దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడే ప్రార్థన చేశాను.
ఏం భయపడొద్దు, నువ్వు నీకెవరు లేరనుకోవాక. మనుషుల కన్నా భద్రపరిచే దేవదూతలు నీకు తోడుగా ఉన్నాయి. చప్పటి కూడా దేవుని మహిమపడు. దేవుని బిడ్డలారా, అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అంతేకాదండి, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము చదవక్కర్లేదు, 12వ వచనంలో అపవాది సౌలు దగ్గరికి ఒక పిశాచు వచ్చి వేధిస్తూ ఉంటే దాన్ని పారదోలింది. ప్రైజ్ లార్డ్. దావీదు కదా, నిన్ను కూడా మనుషులను ఆధారంగా చేసుకుని నేను సంరక్షిస్తూ ఉంటాడు. అంతేకాదు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనంలో భయంకరమైన అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో దానియేలు ఉన్నాడు. ఏంటంటే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు, సింహపు నోటులోకి వెళ్ళి. చాలు దేవుని బిడ్డారా, ఈ వాక్యం నేను ఎందుకు తీసుకున్నా తెలుసా? సియోను కుమార్ అన్న ఇంకా జైలుకి వెళ్ళాల్సిందేనన్నా, ప్రైజ్ గాడ్, ఇంకా వెళ్ళవలసింది, నోట్లోకి వెళ్ళిపోయా. కాపాడేది ఎవరు? అంత మనీ ఇచ్చేది ఎవరు? ఎరుకో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరుకో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందరూ కలిసి వ్యాధులు మనలను పడద్రోసినా, హృదయవంతుడితో బాధలు మనలను కృంగదీసినా, వ్యాధులు మనలను పడద్రోసినా, బాధలు మనలను కృంగదీసినా, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యే మన అడ్డం. విశ్వాసమునకు కర్తయైన యేసయ్యే మన అడ్డం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందరూ కలిసి స్తోత్రాలయ్యా, స్తోత్రాలు అయ్యా, నీకే మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా పాడిదమయ్యా, నిత్యము కొనియాడిదము. అన్ని వేళయందు నువ్వు పూజనీయుడివి, కీర్తనీయుడివి, వాగ్దానాలు ఇచ్చిన వాడు, నెరవేర్చేవాడు. అయ్యా నీ కొందనాలు, నీ కొందనాలు, నీ కొందనాలు. అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చినా, అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చినా, యూదా సింహమైనా యేసయ్యే మన
అయ్యా స్తోత్రం అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైన యేసయ్యే మన అండ. యూదా గోత్రపు సింహమైన యేసయ్యే మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, స్తోత్రాలు. అందరూ బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ బట్టికి దేవునికి మహిమ చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు అయ్యా నీకు వందనాలు. కంటి పాపవలె కాచి, దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దయగల హస్తముతో ప్రోచి నడిపించితివి, దయగల హస్తముతో ప్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అనగలిసి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, రెండు చేతులు అల్లాడిస్తూ. రెండు చేతులు అల్లాడిస్తూ. హల్లెలూయా, 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 హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. స్తోత్రాలయ. ఆయన ఈ సంవత్సరం దాటించాడు. 2025 అంతా మన ఆయన దాటించి వచ్చాడు. ఇరుకులలో, ఇబ్బందులలో, కష్టాలలో, అనారోగ్యాలలో ఆయన చెయ్యి పట్టి ఎర్ర సముద్రములాగా మనం దాటించి 2026లోకి నడిపించబోతున్నాడు. 2026లో నడిపించబోతున్నాడు. ఇక కాలానే ఏ రోగం లేదు, ఏ ఇరుకు లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ అనారోగ్యం లేదు. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. Praise the Lord. ఆకాశము నుండి
అప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించెదము. ప్రేమగల నాయన, కృపగల తండ్రి, ఈ సంవత్సరము అయ్యా నీ సన్నిధిని మాకు ఇచ్చారు. ఈ చిట్ట చివరి ఈ సంవత్సరపు ఆరాధనకు ప్రభువా నన్ను కూడా పాలిపాగస్తులు చేసినందుకు నీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా కాపాడినందుకు వందనాలయ్యా. అయ్యా మమ్మల్ని రక్షించినందుకు వందనాలు, పోషించినందుకు వందనాలు. అందరూ బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. నేల మటుకు వంగుతున్నానయ్యా. యోగ్యత లేదు, ఏ మంచి లేదు. పరమ పాపిని ప్రభువా, ఈ మొక్కను నరికేయకుండా, ఈ మొక్కను పీకివేయకుండా ఫలించాలని, రక్షించాలని, వృద్ధిలోకి తీసుకురావాలని ఈ 3 రోజులు నాలో ఉన్న చేదును ప్రభువా, నాలో ఉన్న అవిధేయతలను ఏరి మెత్తని హృదయముగా చేసి, ఇదిగో ఈ ఒక్క సంవత్సరం ఈ బిడ్డను ఉంచాను, నూతన సంవత్సరంలో ఫలిస్తారని మీరు చెప్పిన మాటను బట్టి నీ కొందనాలు చెల్లిస్తూ వాక్యాన్ని ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కూర్చుందాం. చిన్న పల్లవి పాడుచుండగా కానుకలు పడదాం. కానుకలు పట్టే ముందు మీ కానుకను సిద్ధం చేసుకోండి. సిద్ధం చేసుకున్న కానుకను